ఏంటండి సడన్ గా ఇక్కడ ప్రత్యక్షమయ్యారు? ఈ సారీలో చాలా బాగున్నారండి. మీ ఫాదర్ కొనిచ్చారా? ఆ మాట చెప్పడానికే వచ్చారా? ఏంటే ఇది ఇంత చెప్పా కూడా ఇండైరెక్ట్ గా డీల్ చేస్తాడేంటి? అంటే అందరూ మీలాగా డైరెక్ట్ గా డీల్ చేయలేరు కదా సార్. కొంచెం స్క్రీన్ ప్లే అవసరం. నాపై మీ ఒపీనియన్ ఏంటి? మీకేంటండి బంగారం. మిమ్మల్ని చేసుకోబోయే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. బ్రదరు మరదలు నోటంటే కూడా డైలాగ్ బెటర్మెంట్ వర్షం వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ మీరు బలి పడతారు సార్. బత్తాయా మజాక? ఆ అదృష్టవంతురాలు మీరే ఎందుకు కాకూడదు? నేను ఇలా అడగకూడదు, బట్ నా మనసులో ఉన్న ఫీలింగ్ చెప్తున్నాను. నాకు మీరంటే చాలా ఇష్టం. ఏం జీవిస్తున్నాడయ్యా? నంది నేషనల్ అవార్డు 2 దాటిపోయాడు. కన్ఫర్మ్. మీ మనసు పంచుకొని మీకు ఇష్టమైనప్పుడే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అది మీకు అభ్యంతరం లేకపోతేనే. సూపర్. అది సంగతి. మన పెళ్లి ఇంకా లేట్ అయిందనుకో ఇలా ప్రతి ఓడు ప్రపోజ్ చేసుకుంటూ పోతాడని నీకు ప్రాక్టికల్ గా చూపించాలని బ్రోతో చిన్న డ్రామా ఆడించాను. ఏం చేసావు బ్రదర్? నీ ఎక్స్ప్రెషన్ ఏంటి, నీ మాడ్యులేషన్ ఏంటి, ఆల్మోస్ట్ నేనే నమ్మలేకపోయాను. యూ డిడ్ వెరీ గుడ్ జాబ్, కీప్ ఇట్ అప్. ఎలా చేశాడు? స్వామి శరణయ్యప్ప. ఏమైంది బ్రదర్? చెంప పగిలింది. నిన్ను 1 వీక్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. మొన్నటికి మొన్న రౌడీ వెధవలు కామెంట్ చేస్తే చెల్లిని తీసుకెళ్లి మరీ వాళ్ళని రెచ్చగొట్టావు. టైంకి ఈయనక్కడున్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఆడపిల్ల అల్లరిపాలైపోయేది నీ వల్ల. నిన్న నేను లోన్ కట్టగా తప్పు నాదైతే రెచ్చిపోయి బ్యాంక్ మేనేజర్ ని కొట్టావు. టైంకి ఈయన పోలీస్ డ్రెస్ లో వచ్చి చెక్ ఇచ్చి మమ్మల్ని కాపాడారు కాబట్టి సరిపోయింది, లేకపోతే మనందరం జైల్లో ఉండేవాళ్ళం నీ వల్ల. ఇవన్నీ ఈయన నా ముందు హీరో అవ్వాలని చేయలేదు, నా మీద జాలి చూపించి చేశారు. జాలి చూపించేవాడు ప్రేమిస్తాడు. చూడు, నీలా పెళ్లి చేసుకోవడానికి నాటకాలాడ్డు. కృష్ణ గారు, మీకు నేనంటే ఇష్టమని ఈ రోజు గుళ్ళో చెప్పారు. అది నా గుండెలోకి వెళ్ళిపోయింది. ఇంకా ఈ గుండె ఈ జన్మకి మిమ్మల్ని ప్రేమిస్తుంది. పదండి. ఇదేమిటి? ఎక్కడే ఎక్కడే మీ అక్క? ఎవరు ఏమిట్రా ఈ ఆవేశం? ఫోన్లే కదని మనిషిని పరిచయం చేస్తే మ్యాచింగ్ చేసుకుంటారా? బిజినెస్ చేసుకుని బాగుపడతారనుకుంటే బ్యాక్ డోర్ నుంచి అల్లుడు చేసుకుంటారా? వాట్ ఇస్ దిస్ బావా? సరిగ్గా చెప్పు. ఇంకా ఎందుకు బావాని పిలుస్తావు? ఆ టైటిల్ వాడి పేరు మీద రిజిస్టర్ చేశారు కదా. పైగా మీ అక్క నేను ఆయన్నే ప్రేమిస్తున్నానని చగే చెప్పేసింది. ఒరే, అది అలా అన్నదంటే ఏదో బలమైన కారణం ఉంటుందిగా. ఎందుకుండదే? నాకన్నా అందగాడు, పైగా ఘర్షణ సినిమాలో వెంకటేశ్వర ఉంటాడు. పెద్ద సౌండ్ పార్టీ. లటుక్కుని దొరికాడని పుట్టుకొని బొట్లెట్టేసింది. ఇప్పుడు సచ్చుదో పుచ్చుదో కాయ కొన్నాక అడ్జస్ట్ అయి తినాలే గాని కొన బాలేదు, తొక్క బాలేదు, రంగు బాలేదని పడేసుకుంటావేంటి? ఒరే, అలా గట్టిగా రవ్వకురా, చుట్టుపక్కల వాళ్ళు వింటారు. ఇప్పటికే ఈ ఇల్లు అల్లరి పాలైపోయింది. కొత్తగా అల్లరిపాలవడానికి ఏముంది? తెలియని వాళ్ళకి నేనే చెప్తా. ఏమండి, అమారే గరగరికి కహానీ సును. అది వచ్చాక చెప్పండి, ఆ బాబు బంగారం కాదు, ఈ బాబు బంగారం అని. పెళ్లి 3 ముళ్ళు 7 అడుగులు ఈ 40 years బత్తాయి తోటి. కాదని ఏదైనా డ్రామాలు ఆడారనుకో 6 అడుగుల గోతులు అదైనా ఉండాలి, నేనైనా ఉండాలి. ఇది ఫిక్స్. ఇంపాక్ట్ కోసం వాడా. ఏమైంది డాక్టర్? హార్ట్ అటాక్. హార్ట్ లో 3 holes బ్లాక్ అయ్యాయి. అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలి. మరి చేయొచ్చు కదా డాక్టర్? ఆవిడ వాళ్ళ అబ్బాయి రావాలంటుంది. అతను వస్తేనే ఆపరేషన్ చేయించుకుంటానంటుంది. అర్జెంట్ గా అతను పిలిపించండి. శైలు, నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఎలా చెప్పు? ఏం కాదు, నేను చెప్తున్నా కదా. తొందరగా మీ నాన్నగారికి ఫోన్ చేయి. ఆలస్యం అయిందంటే పాముకే ప్రమాదం. పద, ముందు ఫోన్ చేద్దాం.
ఐటీ ఆఫీసర్ నారాయణ్ ని వాళ్ళ కలీగ్ కేఎల్ఎన్ శాస్త్రి మర్డర్ చేసి ఫరారైపోయాడు. ఎంత వెతికినా దొరకడం లేదు. ఏంటి సార్ ఇంత దారుణంగా చంపేశాడు? వాడికి జాలి దయలేవా? వాడు మనిషి మృగమా? వీడే ఆ మృగం. ఈ కేసు నువ్వు టేకప్ చేయాలి కృష్ణ. అతను ఎక్కడున్నాడో ఖచ్చితంగా వాడి పెద్ద కూతురు శైలుకు తెలుసు. ఎబ్స్కాండ్ అయ్యాక తనతో ప్రాపర్ గా టచ్ లో ఉన్నాడు. వాళ్ళ ఫ్యామిలీని మన వాళ్ళు బాగా అగ్రెసివ్ గా ఇంటర్గేట్ చేసేటప్పటికి పోలీసులంటే భయపడి ఒకసారి సూసైడ్ అటెంప్ట్ కూడా ట్రై చేశారు. నువ్వైతే వాళ్ళని పోలీసులా కాకుండా జాలి చూపించి డీల్ చేస్తావని ఈ కేసు నీకు అప్పగిస్తున్నా. ఏంటమ్మా ఇది? నేను లేకుండా ఆపరేషన్ చేయించుకోనంటే ఎలాగా? పోనీలే, ఇలాగైనా నిన్ను చూశాను, నాకనే చాలరా. ఇంక బతికినా చచ్చినా పర్వాలేదురా. అమ్మా నీకేం కాదమ్మా, నీకేం కాదు. ఇంకా ఎన్ని రోజులు నాన్న మనకి నరకం? ఇందులో పెద్దవాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది. అందుకే నేను బయటికి రాలేకపోతున్నాను. నేను గనక పోలీసులకు దొరికితే నన్ను జైలుకు పంపించడం ఖాయం. అప్పుడు జైల్లోనే ఊరేసుకుని సావటం తప్ప వేరే దారి లేదు. ఏంటన్నా మాటలు? నువ్వు లేకుండా మేము ఎలా ఉండగలం? కన్న కూతుళ్లకు మంచి చదువు చెప్పించలేకపోతున్నానని, ఒక్క కూతురు కూడా పెళ్లి చేయలేకపోయానన్న బాధ భరించలేకపోతున్నాను. మాకేం పర్లేదు నాన్న. ఓ మంచి వ్యక్తి మాకు తోడుగా ఉన్నారు. కృష్ణ గారని మమ్మల్ని నువ్వు చూసుకుంటున్నట్టే చూసుకుంటున్నాను నాన్న. ఆయన ఉండగా మాకే లోటు రాదు నాన్న. అవునరా, అతను నిజంగానే దేవుడురా. నా వల్ల కాదురా. ఆయన చూస్తుంటే గుండెలో దుఃఖం ఆగట్లేదురా. పాపం ఆ పెద్ద ఆయన వాళ్ళ దగ్గర నుంచి ఎలా దూరం చేస్తానరా? నేను అరెస్ట్ చేయలేనురా. ఏదైతే అదే అవుతుంది. యు ఆర్ అండర్ అరెస్ట్. దొరికేశావు. నన్ను ఎవరనుకుంటున్నావు? పోలీస్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. అడుగో, ఏసీపీ కృష్ణ, క్రైమ్ బ్రాంచ్. ఏంటా చూపు? ఇదంతా ఆయన స్కెచ్చే. నిన్ను లైన్ లో పెట్టి లవ్ లో పడేసింది ఈయన్ని పట్టుకోవడం కోసమే. మీ నాన్నను పట్టుకోవడానికి ఎన్ని స్కెచ్లు వేసావో మేము తెలుసా నీకు? నీ బావని అడ్డం పెట్టుకుని నిన్ను పరిచయం చేసుకుని నీకు హెల్ప్ చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి మీ ఫ్యామిలీకి దగ్గరైంది మీ నాన్నను పట్టుకోవడం కోసమే. మీ నాన్న బర్త్డే రోజు మీ బావ చేత కేక్ పంపించి మీ చేత ఎక్కువసేపు ఫోన్ మాట్లాడించింది మీ నాన్నని ట్రేస్ అవుట్ చేయడం కోసమే. నువ్వు లవ్ లో పడ్డాక నిన్ను గుచ్చు మీ నాన్న గురించి అడిగింది నీకు హెల్ప్ చేయడానికి కాదు, ఈయన్ని క్యాచ్ చేయడం కోసమే. ఫైనల్ గా మీ బామ్మ బీపీతో పడిపోతే హార్ట్ అటాక్ అని డాక్టర్ తో చెప్పించి మీ నాన్నని ఇక్కడికి రప్పించింది మా ఏసీపీ కృష్ణే. అరెస్ట్ చేసిన మాత్రం మనమే. హ, ఆ క్రెడిట్ మొత్తం నాకే. సార్ చూడు, కాల్చిన కాల్చేస్తారు సార్. వెళ్దాం బాగా సార్. ప్లీజ్ సార్, పదండి సార్.
రే ఇటు పక్క పోలీసులు ఎవరన్నా చూసావా? నేను చూడలేదు సార్. ఆ బ్లడ్ ఏంటి? చీకట్లో ఎవరో బైక్ తో గుద్దెళ్ళిపోయారు సార్. హాస్పిటల్కి వెళ్దామని. సార్ నాకు ఎందుకో డౌట్ వస్తుంది, స్టేషన్ పద. జాగ్రత్త. అసలే కాలికి దెబ్బ తగిలేవాడు బాధపడుతుంటే నువ్వు వెళ్ళవా? సార్ సరే అక్క. శైలు శైలు నేను చెప్పేది విని ప్లీజ్. చాలు, మాకు చేసింది చాలు. మాపై చూపించిన ప్రేమ చాలు. ఏం తప్పు చేశావని మమ్మల్ని ఇలా చంపుకుతుంటున్నారు? మాతో ఏ సంబంధం లేని వ్యక్తి మా జీవితాల్లోకి వచ్చి ఇంత ప్రేమ చూపిస్తూ ఉంటే పొంగిపోయి చెప్పినట్టు చేస్తే నువ్వు చేసిన మోసం ఇదా? నీకు జాలి దయ అనేవే లేవు, ఉన్నట్టు నటించావు. మనుషుల్లో నీలాంటి వాడు ఒకడు ఉండడు అనుకునేదాన్ని. అవును, నీలాంటి వాడు నిజంగానే ఉండడు. ఛీ, నేను తిట్టాలంటే నా జీవితమే సరిపోదు. చూడు, మా నాన్నకేమన్నా అయిందంటే ఇంట్లో ఒక్కరం కూడా బతకం. దానికి కారణం నువ్వే అవుతావు, గుర్తుపెట్టుకో. నేను చేసిన తప్పేంటి? యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ గా నా డ్యూటీ నేను చేశాను. తప్పు చేసిన వాడిని కూడా బాధ పెట్టిన నేను ఏ తప్పు చేయని శైలుని బాధ పెట్టాను. తన మీద నా ప్రేమ నిజమని తనకు ప్రూవ్ చేయాలి. లైఫ్ లాంగ్ తన కంట్లో నీళ్లు రానివ్వకుండా చూసుకోవాలి. తన సంతోషం కోసం ఏదన్నా చేయాలి. తన ఫాదర్ కథ ఏంటో తెలుసుకోవాలి. శైలు, 1 minute. ఎలా ఉన్నావు? ఇంకా బ్రతికే ఉన్నాను. నేను చెప్పేది విను. నేను నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను. ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ. అసలు మీ ఫాదర్ ఈ మర్డర్లు ఎలా ఇరుక్కున్నారు? మల్లేష్ కి మీ ఫాదర్ కి సంబంధం ఏంటి? ఆయన మీకేమైనా చెప్పుంటే చెప్పు. మీ ఫాదర్ నిర్దోషిగా బయటకు నేను తీసుకొస్తాను. నన్ను నమ్ము. చాలా ఆపండి. అబద్ధాలు చెప్పడానికి కూడా ఓ హద్దు ఉంటుంది. ఒక్కసారి నమ్మితే ఫ్రెండ్షిప్ అని, ప్రేమని ఓ ఆడపిల్లని చీట్ చేయడానికి కూడా వెనకాడలేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. ఏంటి శైలు నీ మొండితనం? అర్థం చేసుకో ప్లీజ్. వదులుతారా లేదా? వదులు. మీ నాన్న ఎక్కడున్నాడని చిన్న పిల్లని అడిగినట్టు అడిగాను. తెలీదని చెప్పావు. మరి హాస్పిటల్కి ఎలా వచ్చాడు చెప్పు. చెప్పు, ఎక్కడున్నాడు? చిన్నపిల్ల సార్, తనకేం తెలియదు సార్. సార్ ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్. చిన్నపిల్ల సార్, తనకేం తెలియదు సార్. ప్లీజ్ సార్ వదిలేండి సార్, నన్ను నమ్మండి సార్. మీ కాల్ పట్టుకుంటానండి ప్లీజ్ సార్. నువ్వు ఎవరికి ఫోన్ చేస్తావో ఏం చేస్తావో తెలీదు. రేపు పొద్దుటికల్లా ఆడు నా దగ్గర ఉండాలి. లేకపోతే ఇది భూమి మీద యాడున్నా తీసుకెళ్తాం. అర్థమైందా? వదిలేయండి రా.
అన్నా అది ఆ ఏసీపీ గారి గర్ల్ ఫ్రెండ్, వాడికి చెప్పొద్దేమో. రే శివుడు